రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండే మనం రాత్రి పడకపై చేరగానే మనసు భారమవ్వడం మొదలవుతుంది. పాత జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించి ఆందోళనలు, చిన్న చిన్న విషయాలు కూడా కొండంత పెద్దవిగా కనిపిస్తాయి. అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు పనితీరు మరియు హార్మోన్ల మార్పులే దీనికి ప్రధాన కారణం. రాత్రి వేళ మనసు భారమవ్వడానికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. ఏకాంతం మరియు నిశ్శబ్దం. పగటిపూట పనులు, మాటలు, బయట శబ్దాలతో మన మెదడు బిజీగా ఉంటుంది. కానీ రాత్రి వేళ ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అలజడి లేకపోవడంతో మెదడు అప్పటి వరకు పక్కన పెట్టిన భావోద్వేగాలను బయటకు తీయడం ప్రారంభిస్తుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు. పగటిపూట మనల్ని చైతన్యవంతంగా ఉంచడానికి కార్టిజోల్ హార్మోన్ సహాయపడుతుంది. రాత్రిపూట ఈ హార్మోన్ స్థాయి తగ్గినప్పుడు మెదడు భావోద్వేగాల పట్ల మరింత సున్నితంగా మారుతుంది. దీనివల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి. అమిగ్డాలా ప్రభావం. మెదడులోని అమిగ్డాలా అనే భాగం భావోద్వేగాలను నియంత్రిస్తుంది. రాత్రి సమయంలో ఇది మరింత చురుకుగా ఉండడం వల్ల పాత బాధలు లేదా ఆందోళనలు తీవ్రంగా వేధిస్తాయి. సమస్యల పరిష్కార ధోరణి. పడుకునే ముందు రేపటి పనుల గురించి ఆలోచించడం మెదడును ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగించి మనసుపై ఒత్తిడి పెంచుతుంది. బ్లూ లైట్ ప్రభావం. నిద్రపోయే ముందు మొబైల్ వాడడం వల్ల వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ అంటే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకొని మెదడును అతిగా ఉత్తేజపరుస్తుంది. అయితే మనం మనసును తేలికపరచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. వరీ లిస్ట్ తయారు చేయండి. అంటే పడుకోవడానికి గంట ముందు మిమ్మల్ని వేధిస్తోన్న ఆందోళనలను ఒక డైరీలో రాయండి. దీనివల్ల ఆ విషయాలు భద్రంగా ఉన్నాయి అనే సందేశం మెదడుకు వెళ్ళి మీరు ప్రశాంతంగా ఉంటారు. 4, 7, 8 శ్వాస ప్రక్రియ. 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకోండి, 7 సెకండ్ల పాటు ఆపండి మరియు 8 సెకండ్ల పాటు నెమ్మదిగా వదలండి. ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. కృతజ్ఞత తెలపండి. రోజులో జరిగిన చెడు ఘటనల గురించి ఆలోచించే బదులు ఆ రోజు జరిగిన కనీసం 3 మంచి విషయాలను గుర్తు తెచ్చుకోండి. డిజిటల్ డిటాక్స్. నిద్రపోయే కనీసం 30 నిమిషాల ముందు ఫోన్ మరియు ల్యాప్టాప్లను పక్కన పెట్టి